నిర్మల్ జిల్లా బైంసా మున్సిపాలిటీలోని 26వ వార్డులో ఏ పార్టీతో పొత్తు లేకుండా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తోందని ఆ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ మాజీ మేయర్ జక్కా వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం బైంసాలో పార్టీ శ్రేణులతో మీటింగ్ నిర్వహించారు. అన్ని వార్డుల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపుతామన్నారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడతామన్నారు. బైంసా బల్దియాపై గులాబీ జెండా ఎగురవేసేందుకు కృషి చేస్తామన్నారు. నమస్తే, నా పేరు జక్కా వెంకటరెడ్డి, పిర్జాగూడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ని. బైంసా మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా ఇన్ఛార్జిగా పార్టీ బాధ్యతలు ఇక్కడ నన్ను అప్పేయడం జరిగింది. ఈరోజు పొద్దునుంచే కార్యాచరణ మొదలుపెట్టాం. దానిలో భాగంగానే ఈరోజు గౌరవ మా ముదోల్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీల సమక్షంలో, మా బైంసా మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జి సమక్షంలో మా కార్పొరేటర్లు మేమందరం కూడా ఇక్కడికి రావడం, ఎవరైతే ఆశావాళ్ళు ఉన్నారో వాళ్ళందరి దగ్గర ముందే అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. అప్లికేషన్లతో పాటు ఈరోజు వారికి దిశానిర్దేశం చేసి మున్సిపల్ ఎలక్షన్స్లో ఏ విధంగా మనం నామినేషన్ ఫైల్ చేయాలి, ఏ విధంగా నామినేషన్ యాక్సెప్టెన్స్ తీసుకోవాలి, ఏ విధంగా ప్రచారశాలలు ఉండాలనేది ఈరోజు మేము కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మా యొక్క వ్యూహాలు ఏంటి, మేము ఎలా ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్స్లో ముందుకు పోవాలి, ఈసారి ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయాలని చెప్పి అధిష్టానం నుంచి చాలా స్ట్రాంగ్గా ఒక సందేశాన్ని తీసుకొని వచ్చాము. మా వంతు కృషి చేస్తాము. తప్పకుండా బైంసా ప్రజల ఆశీర్వాదం, కేసీఆర్ గారు చేసిన ఏదైతే అభివృద్ధి ఉందో, సంక్షేమం ఉందో, అది కేసీఆర్ గారికి తప్పకుండా ఉంటుందని చెప్పి మనసావాచ కోరుకుంటూ, బైంసా ప్రజలందరికీ మరొకసారి మీ ఓటుని ఖచ్చితంగా విజ్ఞతతో ఈసారి ఓటు వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.